చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం చాలా అసంభవం. ఈ ట్రస్ట్ ను 2016లో స్థాపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కేవలం అనాథ పిల్లలు ఆకలి తీరుస్తూ వారికి విద్య, వైద్య సదుపాయాలు అందించాలని ఒకే ఒక్క సేవా దృక్పథంతో ఈ ట్రస్ట్ ముందుకు పోతుంది. మరి అటువంటి అంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ ట్రస్ట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కేవలం అనాథ పిల్లల కొరకు మాత్రమే వినియోగించాలని ఒకే ఒక్క దృక్పథంతో ఈ కార్యక్రమానికి నాంది పలికిన ఈ కోరా చారిటబుల్ ట్రస్ట్ వారికి ఒక్కసారి మన కరతాళ ధ్వనులు గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేద్దాం. ఉంటాయి, పర్ఫార్మెన్స్ థియేటర్స్ ఉంటాయి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే 2 తెలుగు రాష్ట్రాల్లోనే బెస్ట్ ఆడిటోరియం అనుకుంటాను. పొద్దున్న అప్రయత్నంగా సౌండ్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు నా నోటి నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఇది కాకినాడేనా. వరల్డ్ క్లాస్ ఆడిటోరియంలో పాడడానికి వచ్చినందుకు నిజంగా మరొక్కసారి గట్టిగా వా. సో నిజంగా చాలా 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 అంటే చూడండి, ఇప్పుడు క్రికెట్ ప్లేయర్కి పిచ్ చూడంగానే ఈవేళ 6లే అని చెప్పేసి ఎలా అయితే కాన్ఫిడెన్స్ వస్తుందో ఈ ఆడిటోరియం చూడంగానే మా అందరికి అంత కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. సో చాలా చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ క్లాస్ ఆడిటోరియం ఉంది. ఫస్ట్ టైం నేను ఆడే ఆడిటోరియంకి చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఇక్కడ మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ జరగాలి అంటే ఆ ప్రోగ్రామ్స్ అన్నింటిలో నేను పాడాలి అన్నది ఆశ అనమాట. ఒక అమ్మాయిని వర్ణించేటప్పుడు యూజువల్గా ఏదో అమ్మాయి ఐశ్వర్య రాయ్లా ఉంది, అమ్మాయి ముక్కు బాగుంది, చెవులు బాగున్నాయి, ఇలా ఏదో అంగాంగ వర్ణన చేస్తారు. లేకపోతే జెనిఫర్ లోపస్లో ఉంది, లేకపోతే ఐశ్వర్యలో ఎవరో ఫలానా అమ్మాయితో పోలుస్తారు. కానీ జీవితంలో ఎదురయ్యే అత్యద్భుతమైన అనుభూతులతో ఒక అమ్మాయిని వర్ణించడం అనేది చాలా గొప్ప విషయం. గాలి పాటలోన ఎంకి పాటలాగా, ఎంకి పాటలోన తెలుగు మాటలాగా ఎంత చక్కగున్నది. నాకు బాగా నచ్చే వర్డ్ ఏంటి అంటే, తిరునాళ్లలో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వులాగా ఎంత చక్కగుంది. మీరు ఆలోచించండి, మన దగ్గర ఒక 6 ఏళ్ల బాబు ఉంటే ఒక జాతరలో తప్పిపోతే, ఒకే నిమిషం తప్పిపోతే చాలు. నాకు పర్సనల్గా ఎదురైంది. ఆ ఒక్క నిమిషము ఆ తల్లి పడే టార్చరు, ఆ అబ్బాయి పడే వేదన, వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకడు కలుసుకున్నప్పుడు ఆ ఇద్దరికి ఉండే రిలీఫ్ని మీరు ఏ విషయంతోనూ కొనలేరు. అలాంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ అంత గొప్పగా ఉందంట అమ్మాయి. నిజంగా రచయితలకి క్రియేటివిటీకి పరాకాష్ట, కానీ అలాంటి అమ్మాయిలు నిజంగా ఉన్నారని నా డౌట్. ఎవరో కొట్టకండి నన్ను. బట్ ఐ రిజర్వ్ మై కమెంట్స్. ఐ డోంట్ గో ఫార్వర్డ్. నౌద్ర బ్రదర్ కరెక్టేనా? ఓకే, థ్యాంక్ యూ. గుండె సెల్లు దూకేసినావు, పనుల మూట ఇప్పేసినావు, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. మబ్బులేని మెరుపు వినుపు నేల మీద నడిసేసినావు, నన్ను నింగిసేసేసినావు, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చెరుకు ముక్క నువ్వు కొరికి తింటా ఉంటే ఎంత చక్కగున్నావే. చెరుకు గడక తీపి రుచి తెలిపినావే, ఎంత చక్కగున్నావే. తిరునాటల్లో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వు కాగా. స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయిని, చెలియా సేవకు వేళాయిని. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయిని, చెలియా సేవకు వేళాయిని. గుడియన కన్నా సామి, గుడియన కన్నా సామి గుర్ర పెట్టి కొడుకున్నాడు. వాడి సొక్కు చూసి గుండెల్లో గుబులాయను, అబ్బబ్బబ్బ ఒళ్ళంతా ఏడెక్కింది, అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కింది, అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కింది. చాలా కరెక్ట్ చెప్పారు. చప్పట్లు అడగకూడదు, మీరే రెస్పాండ్ అయ్యి మీకు కొట్టాలనిపించి కొట్టాలి. బట్ కానీ ఏం చేస్తాను చెప్పండి, మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తేనే కదా మాకు బాగా పాడాలనిపిస్తుంది, ఎవరన్నా మెచ్చుకుంటేనే కదా ఇంకా బాగా చేయాలనిపిస్తుంది అన్నాను. అంటే ఆయన అన్నారు, చాలా కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పింది, నేను జీవితంలో ఇంతవరకు ఎవరిని మెచ్చుకోలేదు, బట్ నీ మాటలు విన్నాక నేను ఇప్పటి నుంచి
ఎవరన్నా మంచి పని చేస్తే నా కోసం ఏమైనా చేస్తే తప్పకుండా మెచ్చుకుంటా అన్నారు. చాలా మంచి పని సార్ అన్నాను. ఆయన నా ప్రోగ్రామ్ నుంచి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ అన్నం వడ్డించింది. ఆహాహా, ఎంత తెల్లగా ఉండేవి అన్నం, ఒక్కొక్క మెతుకుని రిన్ సోపుతో ఉతికినంత తెల్లగా అసలు ఎలా కుదిరింది అన్నారట. సరే ఆవిడ వచ్చి వంకాయ కూర వడ్డించారు. అబ్బబ్బబ్బబ్బా, వంకాయ కూర అంటే అసలు నీ తర్వాతనే ఎవరైనా, అసలు గుత్తి వంకాయ కూర అదిరిపోయింది అనుకో అన్నట్ట. సరే ఆవిడ మొహంలో కొంచెం కోపం కనపడింది. మళ్ళీ తెచ్చి సాంబార్ పోసారు. అరవాళ్ళ సాంబార్ అంటారు కానీ ఎందుకు పనికి వస్తుంది ఆ సాంబార్? దీని ముందు ఇంత బాగా అద్భుతంగా ఎలా కుదిరింది అన్నట్ట. వెంటనే ఆవిడ ఆ సాంబార్ గిన్నె తీసి ఆయన నెత్తి మీద పోసి, చచ్చినోడా, పెళ్ళై 15 ఏళ్ళు అయింది, రోజు వండి పెట్టినా ఏ ఒక్కరోజు మెచ్చుకోలేదు, ఈ రోజు నాకు ఒంట్లో బాగాలేక పక్కింటి ఆవిడతో వండిస్తే ఇవాళ నీకు నచ్చిందా అన్నట్టు. ఇప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ అలాంటి బాధితులే అని నాకు అర్థమైంది. ఏదో ఏం చెప్పావో ఏమనుకున్నాను, భాషంటూ లేని భావాలేవు నీ చూపులు చదవనా, స్వరమంటూ లేని సంగీతానై నీ మనసునే తాకనా, ఎటు సాగాలో అడగని నీ గాలితో ఎప్పుడాగాలో తెలియని వేగాలతో, భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా, స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసునే తాకనా. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నాను, బదులేదు ఏం చెప్పావో ఏమనుకున్నాను. అందరికీ లైఫ్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఆ మహానుభావుడి దృష్టిలో పడడం, వారి అడుగుజాడలు నడుస్తూ దేశ విదేశాల్లో మొదట వారితో ప్రారంభించాడు. ఆ తర్వాత మనవాడు రకరకాల రంగ ప్రవేశం చేశాడు. తర్వాత మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. ఆ విధంగా ఆయనతో ప్రయాణం చేసే అవకాశం నాకు కలిగింది. ఇక్కడ ఘంటసాల మాస్టర్తో బాలు గారు పాడినటువంటి పాటలు మీ అందరికీ తెలుసు, ప్రతి రాత్రి వసంత రాత్రి, అలాగే ఇంకో 2 పాటలు. అలాగా నా కెరీర్లో వారితో గొంతు కలిపి పాడేటువంటి అవకాశం ఈ పాటతో నాకు కలిగినందుకు చాలా చాలా అదృష్టవంతుడిని. నేను ఆయనతో పాడినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ పార్థసారథికి ఒక సంగీత దర్శకుడిగా గురువు గారితో కొన్ని వందలు, నేను తప్పు కాదనుకుంటాను, ఒక 100 పాటలు మాత్రం. సో అరౌండ్ 100 సాంగ్స్ పాడుతూ కంపోజిషన్స్ ఆయన పాడటం అనేటువంటి జరిగిందంటే మనవాడు ఎంత అదృష్టవంతుడు. సో నేను గొంతు కలిపాను, ఆ గొంతుతో ఎన్నో పాటలు పాడించాడు పాడుతూ. నిజంగా గోపికను కూడా నిజంగా తన సొంత కూతురిగానే భావించేవారు. అంటే ఇప్పుడు సందర్భం చెప్పడం నాకు తెలియదు, కానీ వారు ఈ భూమి నుంచి దివికి ఎగుతున్నప్పుడు ఆ ముందు రోజు రాత్రి ఆ గురువు గారి దగ్గర దీపం పెట్టి వారి పాటలతో వారిని సాగనంపే అవకాశం కలిగింది ఓన్లీ ఇద్దరికి, అది పార్థుకి గోపికకి. సో అది నిజంగా పూర్వజన్మ సుకృతమే, వారి పూర్వజన్మ సుకృతమే. నిజంగా అంత అదృష్టాన్ని కలిగించినటువంటి ఆ మహానుభావుడికి నిజంగా ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. ఆ అందమైన నా గురించి చాలా ఎక్కువ చెప్పు, పాట టైం అయిపోతుంది. ఇది కూడా బాలు గారిది. ఆయన గురించి చెప్తే ఆయన ఇప్పుడు అవసరమా అని అంటారు. థ్యాంక్ యూ. జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో, జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో, ఎందుకా వంపులో ఏమిటా. స్వీకరిస్తున్నందుకు గాను ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ వారు ఇలాగే మళ్ళీ కాకినాడ రావాలని, ఇంతే మంచి సంగీతాన్ని అందించాలని, ఇంకా మరియు వారి ఫ్యూచర్లో అద్భుతమైన హైట్స్కు ఎదగాలని కోరా చారిటబుల్ ట్రస్ట్ వారు కోరుచు అందిస్తున్న ఈ చిరు సత్కారం.